హాయ్ ఎవరీవన్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్లో భాగంగా మనం మెజర్ చేసినటువంటి ఫిజికల్ క్వాంటిటీ సంబంధించిన మెజర్డ్ వాల్యూస్ వాటిని రాసేటప్పుడు కొన్ని అన్సర్టైన్ డిజిట్స్ అంటే మనకి రిక్వైర్డ్ నెంబర్స్ కన్నా ఎక్కువ డిజిట్స్ వచ్చినప్పుడు వాటిని రౌండింగ్ ఆఫ్ ఎలా చేస్తారు, రౌండింగ్ ఆఫ్ అన్సర్టైన్ డిజిట్స్ అనేటువంటిది చూసినట్లయితే ఈ రౌండింగ్ ఆఫ్ చేసే క్రమంలో మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్, మనం 2 డిజిట్స్ వరకు వాల్యూ కావాలనుకున్నప్పుడు థర్డ్ డిజిట్ అనేది 5 కన్నా అబోవ్ ఉన్నట్లయితే, 5 కన్నా అబోవ్ నెంబర్స్ ఉన్నట్లయితే ప్రీవియస్ డిజిట్కి ఒకటి యాడ్ చేసుకుని మనం రాసుకుంటాం. అంటే సపోజ్ 2.437 ఉన్నట్లయితే దాన్ని 44గా మనం రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కావాల్సిన 2 డిజిట్స్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది లెస్ దాన్ 5 అయితే ఆ క్రమంలో మనం ఏం చేస్తామంటే ఆ డిజిట్స్ని వదిలేసి సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.423 ఉన్నట్లయితే ఆ 3 అనేటువంటి దాన్ని వదిలేసి 42గా యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ డిజిట్ అనేది 5A అయినట్లయితే, అంటే 2.345 ఉన్నట్లయితే ఆ కేసులో మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైతే కావాలో సెకండ్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ అయితేనేమో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేస్తాం. ఆడ్ నెంబర్ అయితే మాత్రం ఒకటి యాడ్ చేసి మనకు వచ్చేటువంటి ఫైనల్ ఆన్సర్ని రాసుకోవటం జరుగుతుంది. ఇది రౌండింగ్ ఆఫ్ అన్సర్టైన్ డిజిట్స్ అనేటువంటి కాన్సెప్ట్. థ్యాంక్ యూ.